సెన్సెస్ కోసం సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేస్తున్న భద్రాచలం వాసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భద్రాచలంలోని కొన్ని ప్రాంతాల వాసులు సెన్సెస్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందులో భద్రాచలం టౌన్ తెలంగాణలో చూపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. భద్రాచలం టౌన్ ఎంపిక కోసం ఆన్లైన్లో క్లిక్ చేస్తే జియో కోడింగ్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయబడినట్లు చూపిస్తోందని చెబుతున్నారు. భద్రాచలం బ్రిడ్జి, భద్రాచలం బస్టాండ్, భద్రాచలం పున్నమి రిసార్ట్, తెలంగాణ ఫారెస్ట్ జూనియర్ ఆఫీస్ ఈ ప్రాంతాలను తెలంగాణ ప్రాంతంలో లేనట్లు చూపిస్తోంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ లో భద్రాచలంలోని కొన్ని ప్రాంతాల వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై డీటెయిల్స్ ఖదీర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఖదీర్, ఏంటి ఇప్పుడు వెబ్సైట్ లో తెలంగాణకు సంబంధించిన భద్రాచలంలో ప్రాంతాలు కనిపించడం లేదని చెప్తున్నారు. మరి ఏంటి, ఏ ప్రాంతాలు కనిపించడం లేదు? చంద్రిక, కేంద్ర జనగణన సెన్సెస్ స్వీయ గణనలో భద్రాచలం పట్టణాన్ని ఎంచుకున్నప్పుడు జియో కోడింగ్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయబడింది, లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు సమాచారం అందుతుంది అని చెప్పేసి అనేక మంది ఫిర్యాదు చేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ ప్రక్రియ అనేది మొదలైంది. 11వ తేదీ నుంచి ఎడిట్ ఆప్షన్ కోసం అని చెప్పేసి ఎమ్యూనిటర్లు వచ్చి వాటిని ఎడిట్ చేస్తారు. ఆ ఆప్షన్ వాళ్ళకు మాత్రమే ఉంది. అయితే ఇది అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న తహసీల్దార్తో మాట్లాడితే ఈ సమస్యను జనాభా లెక్కల సాంకేతిక బృందానికి నివేదించారు. అయితే 2-3 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పేసి స్థానికంగా ఉన్న అధికారులు చెప్తున్నారు. అయితే దీంతో పాటుగా ఈ గూగుల్ మ్యాప్స్ భద్రాచలం పట్టణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నప్పటికీ ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్ లో కొన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ లో భాగంగా చూపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించిన సమస్య ప్రధానంగా ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే, ఇది తెలంగాణ రాష్ట్ర విభజన సమయం నుంచి ఈ సమస్య వెంటాడుతా ఉంది. ఇప్పటికీ అనేక మంది మ్యాప్ పెట్టుకొని పోతే ఏపీ అని చూపిస్తా ఉంటుంది. అంటే పక్కనే ఉన్న విలీన గ్రామాలు, విలీన పంచాయతీలు ఏదైతే ఉన్నాయో ఆ పంచాయతీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లోకి చేరుకోవడంతో, అక్కడ ఆ విలీనం కావడంతో ఇప్పుడు ఆ పంచాయతీలకు సంబంధించిన పంచాయతీ ఇప్పటికీ కొనసాగుతా ఉంది. అయితే దాంతో పాటుగా భద్రాచలం ఆలయం మాత్రమే ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తా ఉంది. అయితే భద్రాచలం ఆలయం పరిసర ప్రాంతాలు కూడా అనేక ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు చూపిస్తా ఉంది. అయితే దానికి సంబంధించిన సరిహద్దులు కేటాయించడంలో కానివ్వండి, దానికి భద్రాచలం అంటే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేంద్ర సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఇదంతా జరుగుతున్నట్టుగా అక్కడ ఉన్న స్థానికులు ఆరోపిస్తా ఉన్నారు. వాళ్ళు ఎలాంటి చొరవ తీసుకోకుండా భద్రాచలం పట్టణ వాసుల్ని నడి రోడ్డు మీద వదిలేశారు. వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేది వాళ్ళకి సంబంధించిన ఉనికి లేకుండా పోయింది. వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతా ఉన్నారు. ఈ రోజు జియో కోడింగ్ లో కూడా ఇలాంటి సమస్య ఉత్పన్నం అవుతుంది. అసలు వాళ్ళు ఎక్కడి పౌరులు అనేది కూడా తెలియకుండా ఉండటం కారణంగా వాళ్ళు కొంత ఆందోళన కూడా చెందుతా ఉన్నారు. అయితే వేరే ప్రాంతాల్లో ఉండి అక్కడ ఎమ్యూనిటర్ల అవసరం కూడా లేకుండా ప్రతి ఒక్కటి ఎడిట్ చేసుకునే అవకాశం లేకుండా ఆ ప్రతిదీ ట్రాన్స్పరెన్సీగా వాళ్ళు చేయాలనుకున్న క్రమంలో కూడా వాళ్ళు ఈ రోజు ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు. అయితే సపరేట్ గా ఈ జనగణన కోసం భద్రాచలం రాకుండా ఆన్లైన్ లో చేసుకోవాలని చెప్పేసి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగ రీత్యా నివాసం ఉంటున్న వాళ్ళు కూడా ఈ రోజు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే భద్రాచలంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వాళ్ళు ఇక్కడే ఉన్నట్టుగా తెలియాలి. కానీ ఒకవేళ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టుగా దాంట్లో ఇంప్లిమెంటేషన్ జరిగితే దానివల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు వాళ్ళ పౌరసత్వమే మారుతుంది. అంటే కంప్లీట్ గా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళుగా పరిగణించబడతారు కాబట్టి వాళ్ళు ఆందోళన చెందుతా ఉన్నారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్న తహసీల్దార్ మాత్రం చాలా అయితే ఆటోమేటిక్ గా ఇది మళ్ళీ దీంట్లో కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ని కూడా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఉన్నత అధికారులకు నివేదికలు అందించారు. ఇది సంబంధించిన సమస్య ఏదైతే ఉందో అనేక మంది ఆందోళన చెందుతున్న క్రమంలో వాటిని పరిష్కరించే విధంగా దీన్ని కొత్త రకాల సూచనలు కూడా చేయాలని చెప్పేసి దీన్ని సపరేట్ గా ఒక కేసు కింద తీసుకొని పరిశీలించాలని చెప్పేసి కూడా అధికారులను స్థానికంగా ఉన్న ప్రజలు కూడా కోరుతా ఉన్నారు. అయితే సమస్యను పరిష్కరించాలంటే అక్కడ ఏదైతే విలీన గ్రామాలు ఉన్నాయో ఆ విలీన గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కలిపినట్లయితే దీనికి సంబంధించిన సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి వాళ్ళు భావిస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా అనేక సార్లు సమావేశాలు జరిగాయి. ఒకవైపు భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ తెలంగాణ నుంచి మళ్ళీ ఇట్లా ఆంధ్ర, ఇలా వరుసగా సైమల్టేనియస్ గా గ్రామాలు ఉన్నాయి. వరుసగా వెళ్ళిన క్రమంలో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర గ్రామాలను దాటి మళ్ళీ తెలంగాణ గ్రామాలకు రావాలి, తెలంగాణ గ్రామాలు దాటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్, ఇట్లా కన్ఫ్యూజన్ అనేది నెలకొని ఉంది. అయితే దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా దాన్ని విభజించడం కారణంగా ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. చంద్రిక.